హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ ఆప్యాయతలకు కుటుంబాలకు కొందరు దూరమవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఒక కొత్త ట్రెండ్ హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికి కాదు, ఒకసారి హక్ చేసుకుంటే సదరు యువతి 50 యువాన్లు అంటే భారత్ కరెన్సీలో దాదాపు 600 రూపాయలు చెల్లించి ఉంటుంది. దీంతో చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి మ్యాన్ మమ్స్ అని పిలువబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో మ్యాన్ మమ్స్ అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా దృఢంగా ఉంటూనే సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను మ్యాన్ మమ్స్గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్లోకి వచ్చింది. ఇక ఈ ట్రెండ్ ప్రకారం అమ్మాయికి ఎవరైనా అబ్బాయి 5 నిమిషాల పాటు హగ్గిస్తే 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు 5 నిమిషాల పాటు హగ్గిస్తే 200 నుంచి 600 వరకు పే చేస్తున్నారు. ఆన్లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు నచ్చిన కుర్రాడికి బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చిన వారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ 3 గంటల పాటు ఓవర్ టైం పనిచేసిన తర్వాత ఒక మ్యాన్ మమ్ను కలుసుకున్నాను. అతను 3 నిమిషాల పాటు నన్ను కౌగులించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీస్ ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో ఒత్తిడి దూరమై ప్రశాంతంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. అంతకుముందు ఒక విద్యార్థిని తనకు ఓదార్పునిచ్చేందుకు దేగల ఫిట్గా ఉండే మ్యాన్ మమ్ నుంచి కౌగులింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్లో 5 నిమిషాలు కౌగిలించుకుంటే చాలు అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. 1,00,000కు పైగా కామెంట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చేస్తున్న పనులపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ అంట ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు, సోషల్ మీడియా వైరల్ వెర్రిపట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇక ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు, మీరు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు ఆలోచించండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ ఛాలెంజ్ అంట ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు అని సోషల్ మీడియా వైరల్గా వెర్రిపట్టి ఇలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాసిన వీడియోలు చేస్తున్నారంటూ ప్రమాదకరమైన వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారనేసి సజ్జనార్ పేర్కొన్నారు. కర్మ ఎవరినీ వదలదంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ విమానం ఎక్కుతున్న సమయంలో కింద పడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటారికల్ కామెంట్స్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్పోర్ట్లో విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్
ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయి వేసి పైకి లేచారు. అనంతరం రూబియో సైతం కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో బైడెన్ ను టార్గెట్ చేసిన ట్రంప్ పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామమే ట్రంప్ కు కూడా ఎదురైంది. డస్టింగ్ పేరుతో మరో సోషల్ మీడియా భూతం అమాయక యువకుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటు చేసుకుంది. మృతురాల్ని రెనో ఓరోర్కేగా గుర్తించారు. ది ఇండిపెండెంట్ ప్రకారం 19 ఏళ్ల రెనా ఓరోర్కే ఎరోసోల్ వకారంగా గుండెపోటుకు గురైంది. ఆ తర్వాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో 4 రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్ అని వ్యాధులు ప్రకటించారు. పిరిడితో కలిసి రెనా తమకు తెలియకుండానే ఏరోసాల్ కీబోర్డు క్లీనర్ను ఆర్డర్ చేశారని రైనా తల్లిదండ్రులు చెప్పారు. ఆమె ఎప్పుడు నేను ఫేమస్ అవుతాను నాన్న చూడండి అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి అరోన్ ఓర్కెర్ అన్నారు. అసలు ఏంటి డస్టింగ్, క్రోమింగ్ లేదా హాఫింగ్ అని కూడా పిలుస్తారు. ఈ డస్టింగ్ ఛాలెంజ్ ఇప్పుడు ఒక వైరల్ ట్రెండ్. ఇక ఈ ఛాలెంజ్ లో సరదా ఆనందం కోసం కీబోర్డు క్లీనర్లు వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కు ద్వారా పీల్చుతుంటారు. అమెరికా ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాళ్లకి తీరని శోకం మిగులుస్తుందని గమనించలేకపోతున్నారు. 19 ఏళ్ల రెనాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరో బిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెనా జ్ఞాపకార్థం టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు హాఫింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంది. గో ఫ్రెండ్స్ మీ పేజీని కూడా ప్రారంభించారు. లోతుగా వెతకండి, వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది అని రేనా తల్లి సూచించారు. డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది? క్రోమింగ్ చేసేటప్పుడు ప్రజలు మెటాలిక్ పెయింట్స్, ఇతర ఉత్పత్తులని, హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారితీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, ముఖ్యంగా టీనేజర్లు ప్రతి సంవత్సరం ఇన్హాలెంట్లు ఉపయోగిస్తుంటారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు. డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు. ఏరోసాల్ పెయింట్ థిన్నర్, ఇంజిన్ ఆయిల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం, నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు వంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు: ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరి బిక్కిరి, కోమా, మూర్ఛలు, ప్రాణాంతక గాయం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది, ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది, పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. ఇదండి ఈరోజు మన ఎపిసోడ్లో ప్రపంచంలో జరిగిన కొన్ని వింతల విచిత్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.